గుండె జబ్బు అంటే మనందరికీ గుబులే. ఇక బైపాస్ సర్జరీ కూడా తప్పనిసరి అంటే మనసంతా చేదుగా అయిపోతుంది. బైపాస్ లేకుండా గుండె జబ్బు నయమయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటాం. నిజానికి గుండె జబ్బు అన్నంత మాత్రాన వెంటనే బైపాస్ అవసరం పడకపోవచ్చు. రక్తనాళాల్లో బ్లాకులు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు చాలా వరకు మందులు, జీవనశైలి జాగ్రత్తలతోటే గుండె జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు బైపాస్ సర్జరీని నివారించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? కారణాలేంటి? బైపాస్ అనేది గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ తీవ్రంగా ఉన్నప్పుడు చేసే సర్జరీ. దాన్ని నివారించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మందుల ద్వారా బ్లాక్స్ అనేవి క్లియర్ చేయడానికి మందులు వాడుకోవచ్చు. రెండోది స్టెంట్స్ అనగా ఏంటంటే చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ రక్తనాళాల ద్వారా ఒక చిన్న పరికరం బ్లాక్స్ వరకు తీసుకువెళ్ళి బ్లాక్స్ దగ్గర ఆ పరికరాన్ని అమరుస్తాము. దానివల్ల ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో స్టెంట్స్ ద్వారా మనం బ్లాక్స్ క్లియర్ చేయగలిగినట్టయితే బైపాస్ సర్జరీని నివారించవచ్చు. గుండెకు బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం? మనం ఈ మధ్యన చూసుకుంటే గుండె జబ్బులు చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి. ముందుగా అయితే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేది, కానీ ఈ మధ్య తక్కువ వయసులో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణాలు ఏంటంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి, బీపీ, హైపర్ టెన్షన్, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, మన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఇంకా జన్యుపరంగా కొన్ని కారణాల వల్ల కూడా గుండె జబ్బులు రావచ్చు. బైపాస్ వరకు వెళ్లకుండా గుండెను కాపాడుకోవచ్చా? గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేసుకోవాల్సి రావచ్చు. ఆ బ్లాక్స్ కూడా ముఖ్యమైన రక్తనాళాలు అంటే లెఫ్ట్ మెయిన్ అంటారు. ఆ లెఫ్ట్ మెయిన్ అనే రక్తనాళం మన గుండె ఎడం వైపు మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంది. అందులో బ్లాక్స్ ఏమన్నా ఉన్నా సరే బైపాస్ ఆపరేషన్ చేసుకోవాల్సి రావచ్చు. కొలెస్ట్రాల్ను ఎలా అదుపులో ఉంచుకోవాలి? కొలెస్ట్రాల్ ముఖ్యంగా 2 జీవన శైలి ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు. ఒకటి, మనం తినే ఆహారం. 2, మన చేసే ఎక్సర్సైజ్. మన తినే ఆహారంలో కొలెస్ట్రాల్ కలిగి ఉన్న పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. చెప్పాలంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. బాగా నూనె పదార్థాలు, వేపుళ్ళు, మాంసము ఇవన్నీ తక్కువగా తీసుకోవాలి. ఇది కాకుండా ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. వారంలో కనీసం 150 నిమిషాలు, అంటే వారంలో 5 రోజులైనా అరగంట సేపు ఎక్సర్సైజ్ చేసేటట్టు చూసుకోవాలి. ఎక్సర్సైజ్ కూడా అన్ని రకాల ఎక్సర్సైజెస్ కాదు, గుండెకి పనికొచ్చే ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవి ఏంటంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, లేదంటే ఏదన్నా గేమ్స్ ఆడడం. ఇవన్నీ గుండెకి మంచి కలిగించే ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ వారంలో 5 రోజుల పాటు అరగంట సేపు అయినా చేసేటట్టు చూసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఆహారం కంట్రోల్లో పెట్టుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. తరచూ ఆస్పిరిన్ మాత్రం వేసుకుంటూ ఉంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందా? ఆస్పిరిన్ అనేది గుండెకి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఆపే మందు. సో ఆస్పిరిన్ రోజు వేసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. కాకపోతే అది అందరూ కాదు, 50 ఏళ్ళ వయసు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు గుండెపోటు వచ్చే కారణాలు ఏదైనా ఉంటే, లైక్ డయాబెటీస్, బీపీ, స్మోకింగ్ అలవాటు కానీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రమే ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మా గుండెకి గుండెపోటు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ ఆస్పిరిన్ రోజు వేసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి
మీరు ఆస్పిరిన్ వేసుకోవడానికి సూటబుల్ అని వాళ్ళు నిర్ధారించిన తర్వాతే తీసుకోవాలి. బైపాస్ సర్జరీని నివారించుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. నూనెలు, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే స్టాటిన్, ఆస్పిరిన్ వంటి మందుల సాయం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు బైపాస్ను చాలా వరకు నివారిస్తాయి.